వేకువ వాక్యము. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. దర్ షుడ్ బి టైమ్ నో లాంగర్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇక ఆలస్యము ఉండదు. నీ జీవితంలో ఎన్నో దినాల నుంచి దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు నువ్వు ఆశపెట్టి కనిపెట్టుకుంటున్నావో, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు దాన్ని నెరవేర్చే సమయము వచ్చేసింది. ఇంతవరకు ఎదురు చూసిన నీవు ఇక తొందరపడొద్దు. ఇక ముందు కూడా నువ్వు నిరీక్షణతో ఉండు. ఇది ప్రభువే చెప్తున్న మాట, ఇక ఆలస్యము ఉండదు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు నాకే ఆలస్యం చేస్తున్నాడు, అందరూ అన్నీ పొందుకుంటున్నారు కదా, అందరి జీవితంలో అన్నీ దేవుడు ఇచ్చేశాడు కదా, అందరి జీవితంలో అన్నీ అయిపోయాయి కదా, నాకే ఎందుకు ఆలస్యం జరుగుతుందని నువ్వు బాధపడతావు. దాని అర్థము దేవుడు నిన్ను నిర్లక్ష్య పెట్టాడని, నిన్ను శపించాడని, నిన్ను వదిలేశాడని కాదు. నిన్ను ఆయన ప్రత్యేకంగా చూస్తున్నాడని అర్థం. మనం ఎప్పుడైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, వారు మనకు ఏదైనా విందు చేసినప్పుడు మనందరికీ వారు భోజనం పెట్టి వారు ఆలస్యంగా చేస్తారు. వారు ఆలస్యంగా చేస్తున్నారు అంటే అది వాళ్ళ ఇల్లు, వారు కుటుంబ సభ్యులు కాబట్టి వారు ఆలస్యంగానే చేస్తారు. అలాగే దేవుడు కూడా మనము తన కుటుంబంలో సభ్యులుగా ఆయన ఎంచుతున్నాడు కాబట్టి కొన్ని మనకు ఆలస్యం చేస్తున్నాడు. అంతేకాదు, వచ్చిన అతిథులకు మనం పెట్టి పంపిస్తాము, ఇక మిగతా ఉన్నవన్నీ కూడా మనవే. అలాగే ఈ దినాన ఎవరైతే నీకంటే ముందుగా అన్నీ పొందుకుంటున్నారో, మరి నీకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు ఆయన కుటుంబంలో ఉన్నావు. నీకు ఇంకా శ్రేష్టమైనవి, నీకు ఉన్నతమైనవి ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది, దేవుడు నీ కొరకు ఏర్పరిచింది నువ్వు ఒక్కసారి గ్రహించు. నీకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన ఎంపికలో ఉన్నావు. నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. అంతేకాదు, ఆలస్యం అనే 4 అక్షరాలలో 4 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆ అనేది ఆలస్యంలో ఆశీర్వాదం ఉంది. దేవుడు ఎంత ఆలస్యం చేస్తాడో నీ ఆశీర్వాదము అంత అధికమవుతుందని అర్థం. రెండవది, ఆశీర్వాదములో ఆదరణ ఉంది. నువ్వు ఎంత దుఃఖపడతావో, బాధపడతావో అంత ఆదరణ పొందుతావు. అంతేకాదు, ఆశీర్వాదములో ఆనందం ఉంది. అంటే నువ్వు ఎంత బాధలో ఉంటావో అంతగా నువ్వు సంతోషిస్తావు. అంతేకాదు, ఆలస్యములో ఆత్మీయత ఉంది. దేవుడేదో ఆత్మీయమైన కార్యము చేయాలనే ఆలస్యం చేస్తున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే దేవుని వాక్యంలో నుంచి లూకాసు సువార్త 1:21లో ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. నిజమే, జకర్యా తన వంతులో ధూపం వేయటానికి ఎప్పుడు వెళ్ళినా తన సమయానికి వచ్చేసేవాడు. కానీ ఎందుకు ఆలస్యమైందో ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. మనకు తెలుసు కింద వచనాల్లో ఆ ఆలస్యానికి అర్థం ఏంటంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు. అదే జకర్యాకు, ఎలిజబెత్కు ఒక గొప్ప బహుమానాన్ని, కుమారుణ్ణి, యేసు ప్రభు తర్వాత అంత గొప్పవాడైన యోహానును దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టే అక్కడ జకర్యాకు ఆలస్యమైంది. ఇది నా ప్రియ సహోదరి, సహోదరుడా, జకర్యా ఎలిజబెత్ జీవితంలో ఆలస్యం చేసి అద్భుతాలు చూపించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతాల లిస్టు నీ కొరకై దేవుడు సిద్ధం చేశాడు. దుఃఖపడొద్దు, బాధపడొద్దు. ఏ విషయంలో ఆలస్యం అవుతున్నా ఆ విషయంలోనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అది ఆరోగ్య విషయంలోనేమో, అది ఉద్యోగ విషయంలోనేమో, అది వివాహ విషయంలోనేమో, లేదంటే అది బిడ్డల విషయంలో ఆలస్యం అవుతుందో తెలియదు. కానీ దేవుడు తప్పనిసరిగా నీ ఆశీర్వాదాన్ని ఆయన అధికం చేస్తాడు. ఈ ఉదయకాలము ఈ మాటను గుర్తుపెట్టుకో. దేవుడు ఎంత ఆలస్యం చేశాడో తన కార్యాలు కూడా అంత త్వరగా చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క దినము
1000 సంవత్సరాలకు ఆయనకు సమానంగా ఉంది. అంటే 1000 సంవత్సరాల్లో జరగనివి ఒక్క దినములో ఆయన చేసేస్తాడు. నీ జీవితంలో కూడా నువ్వు నమ్ము, చేస్తాడు. అందుకని ఈ మాట జ్ఞాపకం చేసుకో. ఇక ఆలస్యం ఉండదు. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేస్తాడు. నీకు న్యాయం తీరుస్తాడు, నీకు విజయం ఇస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తాడు, నీ బిడ్డలను ఆయన నిలబెడతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగూ దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్ కొరకై ప్రభు వేకువ వాక్యము కొరకై నీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చారు. మార్నింగ్ మెసేజ్ ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు వారి జీవితంలో ఆలస్యమైనవన్నీ ఈరోజే త్వరపెట్టి ఈరోజే జరిగించి ముగించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతయు మీ పనులలో, మీ ప్రయాణాలలో, మీ ప్రయత్నాలలో, మీ పరీక్షలలో తోడయండి, సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.